బీహార్ ఎన్నికల ఓటింగ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకే 60.40% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ బూతుల వద్ద ప్రజలు బార్లు తీరారు. కిషన్గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 68.13% పోలింగ్ నమోదు కాగా, భగల్పూర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 46.52% పోలింగ్ నమోదైంది. ఇక బీహార్ ఎన్నికల ఓటింగ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ కాబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకే సుమారు 60.40% పోలింగ్ నమోదైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల వరకే అటు 60.40% వరకు పోలింగ్ నమోదైంది. ఈవినింగ్ వరకు ఎలా ఉండే అవకాశాలున్నాయి? రైట్ రేఖ, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రెండవ దశ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలను రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇటు రెండవ దశలో మధ్యాహ్నం 3 గంటల వరకు 60% పై కూడా నమోదైంది. 6 గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరగబోతుంది. మళ్ళా నెక్స్ట్ పోలింగ్ పర్సెంటేజ్ అనేది 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. తర్వాత 6 గంటలకు పోలింగ్ అనేది ముగియనుంది. ఇక 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వారందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇక మొత్తం 243 స్థానాలకు 38 జిల్లాల్లో 2 విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మొదటి దశలో 20 జిల్లాల్లో 18 జిల్లాల్లో 121 స్థానాలకు మొత్తం 1314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొదటి దశ నవంబర్ 6వ తేదీన ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 65.08% పోలింగ్ శాతం నమోదైంది. గతంలో 2020లో చూసుకుంటే కనుక మొత్తం పర్సెంటేజ్ చూస్తే 57% నమోదైంది. భారీగా ఈ ఓటింగ్ శాతం నమోదైన నేపథ్యంలో అక్కడ అధికార మార్పిడి కూడా జరుగుతుందా అనే కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ అక్కడున్న ప్రజలు కానీ. ఇప్పుడు రెండవ దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. 20 జిల్లాలో 122 స్థానాలకు 1302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2 విడతల్లో కూడా కలిపి 7 కోట్ల మంది పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇటు 243 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా చూసుకుంటే కిషన్గంజ్లో అత్యధికంగా 68% నమోదైంది. అత్యల్పంగా ఇతర ప్రాంతాల్లో 46% నమోదైంది. ఈ భగల్పూర్ నియోజకవర్గంలో 46.52% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అయితే ఓటర్లు కూడా ఎంతో ఉత్తేజంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు బారులు తీరుతున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక 60.40% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇంకా ఇది మరింత పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొదటి ఫేజ్లోనే 65% ఉంటే ఇప్పుడు 3 గంటల వరకే 60% దాటింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ఉంటుంది కాబట్టి ఇది మరింత పెరిగే 70% వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇది ఈ ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతన ఓటర్లు కానీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు బారులు తిరుగుతున్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికార మార్పిడి జరుగుతుందా అనే కోణంలో కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సెకండ్ ఫేజ్లో చిన్న పార్టీలు ఏవైతున్నాయో వాటికి మేలు చేకూర్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది. ఇది HAM అంటే హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఈ పార్టీ అక్కడ పోటీలో ఉంది. ఆ పార్టీకి ఎక్కువగా అక్కడ ప్రజల మద్దతు ఉంది. ఆ పార్టీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక VIP పార్టీ RLM అజ్దుద్దీన్కి సంబంధించిన పార్టీ AIMIM ఏదైతే ఉందో అజ్దుద్దీన్ ఓవైసీ పార్టీ అక్కడ పోటీ చేస్తుంది. అక్కడ కూడా పూర్తి మద్దతు వారికి కూడా ఉంటుంది. ఆ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల అనేది కూడా అందరూ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కిషన్గంజ్ అరియా పూర్ణిమ నియోజకవర్గంలో MIM పార్టీ అనేది పోటీలో ఉంది. వారికి అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. వారి మద్దతు వల్ల వారు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందనేది కూడా వారు MIM పార్టీ అధినేత అజ్దుద్దీన్ ఓవైసీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా ఇప్పటికే కొన్ని ఈక్వేషన్స్ వారు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. రేఖ, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం ద్వారా అధికార మార్పిడి కూడా జరిగే అవకాశం ఉందనేది కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే 2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది సాయంత్రం 6 గంటలకు ముగియబోతోంది. 122 స్థానాలకు 20 జిల్లాల్లో ఈ పోలింగ్ అనేది సాయంత్రం 6 గంటలకు ముగియబోతోంది. 14వ తేదీన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రేఖ. ఎస్ శివ, అంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ అవ్వబోతున్నట్లుగానే తెలుస్తోంది. అంటే మధ్యాహ్నం 3 గంటల వరకే 60% పైగా, అంటే ఈవినింగ్ వరకు ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంత భారీ ఎత్తున ప్రజలు ముందుకు రావడానికి కారణాలేంటి? కొత్త అధికారాన్ని కోరుకోవడానికి ఈ విధంగా జరుగుతుందా, లేదా ఉన్న అధికారాన్ని కొనసాగించుకోవడానికి అనుకోవాలా? సో ఏ విధంగా బేరీజ్ వేసుకోవచ్చు అంటారు? అంటే బీహార్ ప్రజలకు సెంటిమెంట్ ఉంది. ఒకవేళ కనుక ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది అనేది కూడా వారు సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ పార్టీల ప్రముఖులందరూ కూడా ఇదే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్జేడీ పార్టీకి సంబంధించిన తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కూడా ఇదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 60% ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఇంకా మరింత పెరుగుతుంది, దాని ద్వారా అధికార మార్పిడి జరుగుతుంది, మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలు మాకే పట్టం కడతారంటూ కూడా ఇటు మహాగఠబంధన్ కూటమి అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఇటు ఆర్జేడీ కానీ జేడీయూ కానీ మరోవైపు ఎన్డీఏ కూటమి ఏదైతుందో మళ్ళా మేమే అధికారులకు వస్తాం, మేము చేసిన ప్రజలకి అందించిన పాలన కానీ మళ్ళీ ఇప్పుడు అందించబోతున్న పాలన కూడా వారు మాకు పట్టం కట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కూడా ఇటు ఎన్డీఏ కూటమి అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎవరి ధీమా వారు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఓటర్ మధ్యలో ఉంది. ఓటరు ఈవీఎంలలో ఎవరికి ఓటు వేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ ఓటు ఎవరికి వేశారు అనేది కూడా 14వ తేదీన ఓట్ల లెక్కింపులో తెలియబోతుంది. ఇక 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఫలితాలను విడుదల చేయనుంది. కానీ ఇప్పటికే ఎవరి ఈక్వేషన్స్తో వారు లెక్కలు వేసుకుంటున్నారు. మేమే గెలుస్తామంటూ కూడా వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓటరు ఎవరికి పట్టం కట్టారనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం ద్వారా మాకే లాభం చేకూరుతున్నట్టు కూడా ఇటు జాతీయ పార్టీలు అంటుంటే మాకు కూడా కొంతమేర లబ్ధి చేకూరుతున్నట్టు కూడా చిన్న పార్టీలు చెప్తున్నాయి. కానీ ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే బీహార్ చరిత్రలోనే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా 2020తో పోలిస్తే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే, అంటే గతంలో పోలిస్తే 57%, 2020లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే 65% వచ్చింది. దాదాపు అక్కడ 12% డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. మళ్ళా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా మధ్య ఓటు హక్కు వినియోగించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్సెంటేజ్ 75 కూడా చేరే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది 2 ఫేజుల్లో కలిపి 75 ఉండొచ్చు. దీని ద్వారా అధికార మార్పిడి జరగవచ్చు అనేది కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.